5 సంవత్సరాల పాటు విధ్వంసమైన పాలన చేసిన మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టినట్లు 11కే పరిమితం చేసినా మీకింకా బుద్ధి రాలేదని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ వైకాపా నేతలపై ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రటి ఎండలో పొలం గట్టున రైతులతో మాట్లాడితే వైకాపా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డికి సినిమా సెట్టింగ్లా కనిపించిందా అంటూ మండిపడ్డారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా తీరుపై నిప్పులు చెరిగారు. బూచేపల్లి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. మీ నాయకుడు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మా సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రీమ్లైన్ చేస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారంటూ తెలిపారు. జగన్ వీధి రౌడీలా వ్యవహరించి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. న్యూసెన్స్ క్రియేట్ చేసి తన్నులు తినాలి, జైలుకు వెళ్ళాలి అన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని నూకసాని బాలాజీ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ అధినేత నిన్న ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వేరాయపాలెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైతుల ఆనందోత్సవాల మధ్య ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని, అందులో భాగంగా నిన్న మొదటి విడతగా 7,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంటే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం వాటా. అలా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు. అంటే 7, 7, 14, నెక్స్ట్ ఒక 6,000 రూపాయలు. దానికోసం రైతులకు 46,85,838 మంది రైతులు ఖాతాలకు డబ్బు జమ చేయడం జరిగింది. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 2,343 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 832 కోట్లు కేటాయించింది. టోటల్గా 3,175 కోట్ల మేర రైతులకు 46,85,838 రైతులకు లబ్ధి చేకూరుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రైతులకు ఆయన చెప్పింది 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అప్పటికి ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మొదట 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 6,000 రూపాయలని దృష్టిలో పెట్టుకొని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక అసందర్భంగా, అనవసరంగా, అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగం కూడా ఒకటి చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరైనది కాదు. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, సూపర్ 6 అనేటువంటి ఏదైతే 6 పథకాలు చెప్పారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు దారాదత్తం చేసి పడేస్తే, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తే, రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేస్తే, రాష్ట్రాన్ని ఒక రాక్షస విలయతాండంగా రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేస్తే, వాటన్నిటినీ మార్చుకుంటూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తూ 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు అన్నింటినీ ఒక పక్క వాటిని భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఏ రోజైతే ఆయన ఎన్నికలకు ముందు ప్రకటన చేశాడో ఆ ప్రకటన నాటి నుంచి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా 3,000 కలిపి 7,000 ఇవ్వటం జరిగింది. అంటే ఆ 3 నెలలకి పెంచినటువంటి 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకు 3,000, 1,650 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని ఈ రాష్ట్రం భరించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మేరకు. మీరు 3,000 పెన్షన్ చేయాలంటే 5 సంవత్సరాలు ముక్కి నీలిగి నానా తంటాలు పడి సాగదీసి లాగదీసి ఏదో ఒక రకంగా రిథమిక్గా మాట్లాడి
ఆయన 1000 రూపాయలని 4-5 సంవత్సరాలు 250 రూపాయలు లెక్కన పెంచుకుంటూ పోయి 3000 చేశాడు. 200 నుంచి 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 నుంచి 3000 మీరు 5 ఏళ్ళు చేస్తే మేము 4-7,000ని వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే చేయటం కూడా జరిగింది. 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. మీకు కనీసం లెక్కలు వచ్చో లేదో నాకు తెలియదు, కనీసం అవగాహన ఉందో లేదో తెలియదు. ఊరికి ఏదో ఒకటి బురద జల్లి అధికారం పోయిందంటే యాభతో చెప్పుతో కొట్టారు నన్ను జనం. 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? రాజ్యాంగబద్ధ పరిపాలన నడిపారా? ఎంతమందిని అక్రమంగా జైలు వేశారు, ఎంతమంది నాయకులను లోపల పెట్టారు. ఆఖరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అరెస్ట్ చేస్తే నంద్యాలలో రాత్రి 2 గంటలప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏదో టెర్రరిస్టుల్ని పట్టుకోవటానికి వెళ్ళి రాత్రి 2 గంటలప్పుడు బస్సు తట్టి బస్సులో ఉంచి అరెస్ట్ చేస్తారా? మరి అరెస్ట్ చేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఇళ్లకు ముందుగానే వచ్చి ఇళ్లలోనే బంధించినటువంటి సందర్భం మీదా? రాజ్యాంగబద్ధ పరిపాలన మాదా? అవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా అసందర్భంగా మేరుగు నాగార్జున గారు, బూచేపల్లి శివప్రసాద్ గారు అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగాలు చేయటం సరైంది కాదు. మీరేమన్నారు? డ్రామా సెట్టింగ్లా రైతుల మధ్య మండు టెండలో 75 ఏళ్ల వయసున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మేమే ఉండలేకపోయాం. ఆ ఎండలో మాడి మసి అయిపోయాం. స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా రైతులు పొలాల్లో వాళ్ళు ఏం కష్టం పడుతున్నారో, ఎండనక వాననక ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో ఉండి తను కూడా పనిచేయాలి, ఆ యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎండలో ఉన్నాడు తప్ప డ్రామా సెట్టింగ్లు కాదే. డ్రామా సెట్టింగ్లు ఏదో పెద్ద వేసేసేలా అట్లా ఏమైనా వేసారా? పైన ఏమన్నా ఒక కింద కానీ టార్బాలిన్స్ కానీ పైన ఏమన్నా షామ్యాన్లు వేసారా? ఏం వేయలేదే. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అదేదో గడ్డివాము ఉందంట. రైతులు ఆ రెడీ చేసే క్రమంలో వాళ్ళ పాములు వాళ్ళకు ఉన్నటువంటి గడ్డి మోపులో ఏదైనా ఉంటే ఎండుగడ్డ పశువులు మేపుకునేదానికి ఉంటే అన్నట్టేసి ఉండొచ్చు. దాన్ని పెద్ద తతంగమా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా రైతు ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం ఒకటి ఉంది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు స్థాపించాం. మీరు రద్దు చేస్తే 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం అది మీరు రద్దు చేశారు దారుణంగా. ఎక్కడో పల్లెటూరు నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చి పనులు చేసుకొని ఏదో కూలినాలు చేసుకునేటువంటి జనం కోసం 5 రూపాయలకు భోజనం పెడితే అన్న క్యాంటీన్ల పేరుతో దాన్ని రద్దు చేశారు. రాక్షస పరిపాలన చేశారు. ఒక డాక్టర్ని గొడ్డలోడు తెచ్చి కొట్టి నానా హింస పెట్టి ఆయన చచ్చే వరకు అతన్ని ప్రాణాలు తీసేశారు. చీరాల్లో ఒక దళిత యువకుడిని కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని చంపేశారు. రాజమండ్రిలో ఒక దళిత యువకుడు ఏదో చేశాడని కాళ్ళు పట్టించేసి ఆడు చనిపోయేదాకా ఇచ్చేశారు. సాక్షాత్ మీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి చేస్తే దిక్కులేదు. ఇలా దుర్మార్గమైన పరిపాలన. ఆఖరికి సొంత బాబాయిని చంపి ముందు గొడ్డలపోటు అన్నారు, అది గుండెపోటు అన్నారు. తర్వాత అన్నీ తెలుసుకున్న విషయం తెలిసి ఎవరో ఒకరు మెడదామని తెల్లారిలోకి చంద్రబాబు నాయుడు గారు మెడితే గొడ్డలపోటు చంద్రబాబు నాయుడు గారు చేసిన హత్య అన్నారు. మీరు ఏం మాట్లాడతారో మీకు తెలీదు, ఏం చేస్తారో మీకు తెలీదు. ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావటం లేదు. ఈరోజు మేము రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తున్నాం. ఎక్కడ అరాచకాలు చేయటం లేదు, ఎలా అన్యాయం చేయటం లేదు, ఎవరు నోరు కొట్టడం లేదు. మద్యం కుంభకోణం పేరుతో 3,000 కోట్ల రూపాయల పైచలకు మీరు దుర్మార్గం పరిపాలన చేశారు. మైన్స్ శాండ్ ఎక్కడికక్కడ దోచేశారు. ఎక్కడ నీకు అన్యాయం కనపడుతుంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి? ఏమండి నేరుగా నాగార్జున గారు మీకేం కనపడటం లేదు ఇక్కడ జరుగుతున్న పరిపాలన? ఇవాళ రైతులకు కావాల్సిన పని చేస్తున్నాం, రైతులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు కావాల్సినట్టు మేలైన సౌకర్యాలు అందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనే కాకుండా రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా జీవితం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏదో ఒక మాట అన్నారు, రైతులకు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అనే మాట ఎక్కడో పొర్లితే దాన్ని పట్టుకొని ఆయన రైతులకు అండగా ఉండదు. అయితే రైతులు అండగా ఉంటానికి అది ప్రోగ్రాం పెట్టింది. ఇవాళ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మన జిల్లాలకు వచ్చి మన ప్రాంతంలో నీ బాధ ఏంటంటే దర్శి నియోజకవర్గంలో పెట్టడం. మీరెంత ఇస్తామన్నారు మీరు అన్నదాత రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? 13,500. అది కూడా ఇప్పుడు నువ్వు టోటల్గా ఆ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ఎక్కడ ప్రకటన చేయలేదు.
సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటన చేయకముందే మీరు 15,000 ఇస్తానన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చిన తర్వాత దాన్ని 7,500కి ఇచ్చారు. మీరు ఎక్కడ మీరు ఇచ్చిన 15,000? అలా చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన 6,000 మినాయిస్తే 15,000 రూపాయలు మిగతా 8,500 9,000 ఇవ్వాలి కదా. బట్ 7,500 ఇచ్చారు. అక్కడ రైతులను మోసం చేయలేదా? పెన్షన్లు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేయలేదా? ఏ విషయంలో మీరు సక్రమంగా పరిపాలన చేశారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి డ్రామా సెట్టింగులు, ఆ సెట్టింగులు, ఈ సెట్టింగులు వేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు ఒక నెల్లూరులో ఒక మహిళను గురించి కించపరిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ ఇష్యూలు అవన్నీ పబ్లిక్గా మాట్లాడకూడదు. ఒక ఆడ మనిషిని అత్యంత దారుణంగా అవహేళన చేస్తూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని పరామర్శించడానికి వస్తావా? లేకపోతే ఇంకొక ఆయన దుర్మార్గంగా మైన్స్ దోచేసి జైలుకి పోతే వాళ్ళని పరామర్శిస్తావా? లేదా ఇంకొకరు ఎక్కడో జరిగితే రఫా కొయ్యాలని అంటావా? ఏం సంకేతం ఇస్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ఒక పార్టీ నాయకుడిగా ప్రజల్ని డైరెక్ట్ చేయాలి. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, అలజడులు ఏంటంటే సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి తప్ప ఒక దుర్మార్గమైన పరిపాలనకి, ఒక రౌడీ రాజ్యంగా, ఒక వీధి రౌడీలాగా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అది కనపడటం లేదు ఆమె శివప్రసాద్ రెడ్డి, అది కనపడటం లేదు నాగార్జున గారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు మాట్లాడొచ్చు, నోరుందని. అలాగే రాజా గారు, ఆమె రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు, మీ నాయకులు కొంతమంది వాచాలతో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. ఆఖరికి కొడాలి నాని, అక్కడికి ఇంకో వంశీ, వీళ్ళందరూ ఎంత దారుణంగా, ఎంత విచ్చలవిడితనంగా బజార్లో ఒక వీధి రౌడీల్లాగా మాట్లాడే తప్ప చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడారు అత్యంత హేయంగా. చంద్రబాబు నాయుడు గారికి లుచ్చాని మాట్లాడాడు కొడాలి నాని. మేము ఎక్కడ కక్ష సాధించలేదే, ఎక్కడ కూడా అసందర్భంగా ప్రవర్తించడం లేదే. రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా పోలీసులు ఏదైతే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో, ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. ఆఖరికి లోకేష్ బాబు గారు కూడా మీరు రెడ్ బుక్తో చూస్తానని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. అయినా కూడా రాష్ట్ర పరిపాలన చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోలీసులకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావటం లేదు. ఇవాళ నిన్న సింగపూర్ వెళ్ళి తండ్రి కొడుకులు, లేదా మా ఇండస్ట్రీస్ మినిస్టరు, వీళ్ళందరూ పోయి 45,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి గత 5 సంవత్సరాల్లో మీరు 143 కోట్లు ఇస్తే కానీ ఈ వర్క్ చేయడానికి లేదంటే సింగపూర్ గవర్నమెంట్ వెనకపోయిన సందర్భం. సింగపూర్ గవర్నమెంట్లు అంటే కొంత ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోయి వెనకపోయారు. వారందరినీ కన్విన్స్ చేసి మంచి ప్రభుత్వం వచ్చింది, మేము పనిచేస్తున్నాం మా రాష్ట్ర ప్రజల కోసం, మీరు సహకరించండి బాబు గారు కన్విన్స్ చేసి 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసి ఎక్కడ వచ్చినాయి అంట. అంటే సంసారం నీకు పెళ్ళైన వల్లనే 9 నెలల బిడ్డ పుడతాడా వెంటనే? అంటే పెళ్ళి అంటే అంతకుముందే ఆమె గర్భిణి అయి ఉండాలా? అలాంటి వాళ్ళు చేసుకోండి. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు, బాధతో కాదు. మీకు ఆలోచించలేకుండా రైతుల సమస్యలు మాట్లాడారా? పొదుల్లో జరిగినటువంటి రైతుల సమస్య, పొగాకు సమస్య మాట్లాడారా? మీకు నిజంగా టొబాకో సమస్యలు పరిష్కరించాలంటే ఆ రైతులతో మాట్లాడు. తర్వాత అధికారులకి నిర్దేశించు. బిజినెస్ పీపుల్ని ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాయా ఇది కొనాల, రైతులని మేలుకు మీరు సపోర్ట్ చేయాలని. అలా కాకుండా వందలాది వేలాది మందిని వేసుకుని వచ్చి రచ్చరచ్చ చేసి అదంతా బేళ్లని తొక్కేసి కనీసం సమస్య మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళేసి దొంగే అన్నట్టుగా అసందర్భంగా మాట్లాడటం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించండి. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఏదో విధంగా జైళ్ళకు పోవాలి, కేసులు పెట్టించుకోవాలి, తన్నులు తినాలని అనుకుంటే తద్వారా తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు తన్నులు తినాలనుంది, జైలుకు పోవాలనుంది, సొళ్ళు కూతలు గుయ్యాలనుంది. ఇవి మీకు అలవాటు అయిపోయారు. అంతకుముందేమో గవర్నమెంట్లో ఉండే అధికారిని అడ్డం పెట్టుకొని సొళ్ళంతా మాట్లాడి ప్రజలు హింస పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో విధంగా చేస్తే, ఒక హెరాస్మెంట్ చేస్తే, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. తద్వారా అయ్యో అమ్మో నెత్తి నోరు బాదుకొని ఏదో అంటారు పెద్దలు, మనం అనకూడదు. కానీ ఇక్కడ నేను మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ముందు లోపల దురద తీసి తోలు తీసేసి బయటకు వచ్చి నా మొగుడు కొట్టాడు అని ఆడటం అంటే మళ్ళీ వేరేగా అనుకోవద్దు. కానీ ఇలాంటి మాటలు ఆపేయాలి. మీరేం సజెస్ట్ చేయాలి? రైతులకు ఇంకేమైనా చేయాల్సి చెప్పండి. జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అడగండి. లేదా మీ ముఖ్యమంత్రి రఫా గొర్రెలు కోసిన మేకలు కోస్తానంటావేంటి?
ఎవడండి అసలు అతను? పరిపాలనకు అర్హుడా? ఒక రాజ్యాధినేతగా ఉంటానికి సరిపోతాడా? గొంతులు అదే నేను అనుకుంటే మీ మంత్రులు ఇళ్ల మీదకి పోయి ధ్వజెత్తి మీ మంత్రులు కూడా చంపేస్తారు. అసలు ఏం మాట్లాడతారండి? నేనే అనలేకపోతాను ఇక్కడ ఏదంటే అది ఏదో పొడి చేస్తారని కాదు, అనొచ్చా లేదన్నట్టు ఇంగిత జ్ఞానం. మీ మహిళా నాయకులుంటే నోరు అది మున్సిపాలిటీల పంపు, మీ నాయకులుంటే ఏం మాట్లాడుతో తెలియదు. ఆఖరికి ఒంగోలు కూడా బాకింది ఈ మధ్య కొత్తగా నాయకులు ఎదగాలని, ఏదో అట్రాక్ట్ చేయాలని, ఏదో కొంత గొప్పగా బాగా మాట్లాడి అనిపించుకోవటానికి. బూచేపల్లి సుబ్రహ్మణ్యం అంతకుముందు కొంచెం నోరు అదుపులో ఉండేది. నేను ఎందుకో బాగా కొంచెం నోరు దురద ఎక్కువైంది లాగుంది. వద్దు ఆ దురద, ఇది మంచి పద్ధతి కాదు. నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను, మిత్రుడే, బట్ ఇది కరెక్ట్ కాదు. మా నాయకులు అన్న తర్వాత మీరు మిత్రుల శత్రువుల ఇంకొక పార్టీలో మాట్లాడడం. నోరు అదుపులో పెట్టుకోకపోతే అదుపులో పెట్టేదానికి కృషి చేస్తాం. దానికి అవసరమైతే దేనికైనా రెడీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం. ఇవాళ ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా మీరు ఎక్కడ మేము తగ్గే ఉన్నాం తప్ప అరాచకంగా చేయటం లేదు. ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ అన్ని రకాలుగా సూపర్ 6 ఏదైతే చెప్పామో వాటన్నిటిని అమలుపరుస్తూ వస్తూ ఉన్నా. మీరు ఇచ్చినటువంటి అవశేషాల దుర్మార్గ అవశేషాలు ఉన్నాయి, వాటన్నిటి పరిష్కరించుకుంటూ చట్టబద్ధ పరిపాలన చేస్తూ రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎండనక వాననక ఆఖరికి నేను టూరిజంలో చూశాను 5 సంవత్సరాల దుర్మార్గాన్ని చేశారు. వైజాగ్లో రిషికొండ ఆడ 60 రూములు ఉండేది. 60 రూములు రోజుకి రూముకు 2,000 ఇస్తే 1,20,000 రూపాయలు వచ్చే రెంటు వచ్చేది. అవి కొట్టేశారు. 200-300 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రూములు కొట్టేసి ఒక మహారాజా ప్యాలెస్ ఈయనే శాశ్వతంగా గడాఫీ అనుకున్నాడు లాగా గడాఫీ కూడా పోయాడు దిక్కు లేకుండా. ఈ గడాఫీలు రకరకాల వాళ్ళు ఉండరు. ఎవడైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడో ఇదే శాశ్వతం అనుకుంటారు. ప్రజలు శాశ్వతం, ప్రజలు ఇచ్చే తీర్పు శాశ్వతం. ప్రజలు వాళ్ళకి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో, ఎవరిని అదుపులో పెట్టాలో. అది మీకు చేసిన సిగ్గు రావటం లేదు, బుద్ధి రావటం లేదు. ఆడ 500 కోట్లు ఖర్చు పెట్టి 800 కోట్ల రూపాయలు తగలబెట్టారు రిషికొండలో. ఒక్క టూరిజం యాక్టివిటీ కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు టూరిజంను అభివృద్ధి చేయడానికి నిన్న గండికోటలో ఒక 70-80 కోట్ల రూపాయలతో అక్కడ గండికోట ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే సూర్యలంకలో 100 కోట్ల రూపాయలతో చేస్తూ ఇట్లా ఈ టూరిజంను కూడా అభివృద్ధి చేసి తద్వారా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎంజాయ్మెంట్ ఇస్తూ దానికి తోడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి భవిష్యత్తులో కూడా ప్రకాశం జిల్లాలో కూడా టూరిజంని యాక్టివిటీస్ని పెంచడానికి అనేక ప్రణాళికలతో ఉన్నాం. వాటన్నిటితో ముందుకు వస్తాం. బట్ ఇంకొకసారి చెబుతున్నాను, మీరు అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మహిళల మీద దౌర్జన్యాలు, దాడులు, అత్యాచారాలు, పేద వర్గాల మీద దాడులు, ఆఖరికి బీసీ వర్గాల మీద దాడులు, మా చంద్రయ్యని చంపేసి జై జగన్ అను అంటే వదిలేస్తూ ఉంటే జై జగన్ కాదు జై చంద్రబాబు నాయుడు అంటూ ప్రాణాలు వదిలేసినటువంటి ఒక బలహీన వర్గాల కార్యకర్త నాయకుడు మా బలహీన వర్గాల మీద దాడి చేశారు, దళిత వర్గాల మీద దాడి చేశారు. మీరు చంపనటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. అవన్నీ నెమన వేసుకుంటే గుర్తు చేసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరేందే తొక్క వచ్చి మీరు దాడి చేస్తాం చంపేస్తామని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అనుకుంటే అణిచేస్తాం. ఒక్కొక్కటి పీచు తీసేయటం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో కూడా అవసరం అయితే. రండి దమ్ముంటే మగాడు వచ్చి కార్యకర్తలు చంపుతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే మీరు ఖండించండి. మీ ముఖ్యమంత్రిని 4 ఏళ్ల తర్వాత మేము ప్రభుత్వ అధికారంలోకి వస్తాం, అప్పుడు చూస్తాం అంటే ఏమని అర్థం? ఇప్పుడంతా రెచ్చగొట్టి మీరు పోయి తన్నులు దీన్ని సావండ్రా రాజు అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మేము అధికారం అంటే నీవు నీ అధికారం కోసం నీ విలాసవంతం కోసం నీ పార్టీ కార్యకర్తలనే ప్రమాదాలకు నెట్టేస్తావా? నిజమనుకొని నమ్మి కొట్లాటలకు పోయి జైలు పాలైతే రక్షణ ఎవరు? కాదు నువ్వు 10 మందిని 5 మందిని వేసుకొని ఓదార్పులు చేసి మళ్ళీ వాళ్ళ జీవితాలు కాజేస్తావు. ఎవడైనా తెలివికెళ్ళవడమైతే నీ కార్యకర్తలు కాపాడుకోవాలి. మా చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎక్కడ మాట్లాడలేదే, రెచ్చిపొమ్మనలేదే, వాడిని చంపండి అనలేదే. నువ్వు ఆఖరికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ చిన్నాయనను మీరే చంపి ఆయన మీద వేసినా కూడా ఎక్కడ రెచ్చగొట్టే ప్రకటన చేయలేదే, కక్ష సాధింపు చర్యలు చేయలేదే. ఈ మాత్రం బుద్ధి లేదా మీకు? మేరకు నాగార్జున గారు కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని అందరం తిరిగి పంపించేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి ఇంటికి పంపించినా కూడా మీకు బుద్ధి రావటం లేదా? మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోండి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే రెచ్చగొట్టి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు తగ్గరు.
చట్టం తన పని చేసుకుపోతుంది. మేమేమి మీలాగా వీధి రౌడీలకు కర్రలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి వైసీపీ నాయకులను వాళ్ళను వీళ్ళను కొట్టాలి తిట్టాలని మా అభిమతం కాదు. మా అభిమతం రాజ్యాంగబద్ధ పరిపాలన జరగాలి, రాష్ట్రంలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఏమేం చేయాలి, త్వరలోనే ఒక బడ్జెట్ హోటల్స్ తీసుకొస్తున్నాం, టూరిజం యాక్టివిటీస్ని పెంచడానికి ట్రై చేస్తున్నాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు మీరు చేయకుండానే నీళ్లు ఇచ్చినాడు, ఏదో మీరు ప్రారంభించాడు చేశారు. మేము ఆ పని చేయలేకపోతున్నాం. బట్ చంద్రబాబు నాయుడు త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తున్నారు. అన్ని విధాలుగా ఈ జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తాం. జిల్లాని గత రాబోయే 4 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధికి మూలాధారంగా ఈ ప్రకాశం జిల్లా తయారవుతుంది. ఇంకొకసారి ఇలాంటి అసంబద్ధ మాటలు, డ్రామా సెట్టింగులు అది మీకు అలవాటు, మీకు మోసం చేయటం అలవాటు, తప్పుడు మాటలు మాట్లాడటం మీకు అలవాటు, సొంత చిన్నాన్నని చంపి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం మీ అలవాటు. మా కార్యకర్తలని అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, అనేక మంది గౌతమ్ అనేక మంది నాయకులను జైల్లో పెట్టి లోపలేసి హెరాస్ట్ చేసింది మీరు. ఆఖరికి మీ ఒక ఎంపీని కూడా చూడకుండా పోలీస్ ఆఫీసర్లు పైన కూర్చొని బూట్లతో కాళ్ళతో తొక్కి డిప్యూటీ సెక్రటరీ ఇవాళ కూడా ఆయన నడవలేకపోతున్నాడు కాళ్ళతోటి. మీరు దుర్మార్గాలు చేసి అరాచకత్వం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఇంకా గురువింద సామెతలాగా ఉన్నారు మీరు. దాని కింద నలుపు మీరు కరెక్ట్ చూసుకోండి, చూసుకోండి సరిగ్గా ఎలా ఉందనేది. ఆ గురువింద ఎలా ఉందో చూసుకోండి. పంత పచ్చ ఎర్రగా ఉంటుంది, కిందంత నల్లగా ఉంటుంది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎలా? కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. అసందర్భంగా ప్రకాశం జిల్లా ప్రశాంతంగా ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకులను కానీ మీరు అసందర్భంగా మాట్లాడితే మేము కూడా నోరు తెరిచి ఇంకా పెద్ద స్పీడ్ పెంచాల్సి వస్తుంది. అలా పెంచడం జరిగితే మీరు తట్టుకోలేరు. దయచేసి అలాంటి అసందర్భ వ్యాఖ్యలకు అసందర్భ చేయగాకండి. నిన్న చాలా చక్కగా రైతులు 2 గంటలు అవుతున్నా మేము మలమల మాడాం కానీ బాబుగారు 75 ఏళ్ళ వయసులో యువకుల్లాగా ఉండి చూస్తాం. ఏం అవసరం? ఒక ముఖ్యమంత్రి ఎండలో రావాలా? డ్రామా సెట్టింగ్లు వేసి ఆయన వేసి రైతులను ఏమైనా ఎండలో నిలబెట్టాడా? లేకపోతే వచ్చిన నాయకులకి ఏమైనా షెల్టర్లు వేసి రైతులను ఎండలో పెట్టామా? ఏం డ్రామా సెట్టింగ్లు ఉంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి గారు? ఏం కనపడింది నీకు ఆ డ్రామా సెట్టింగ్లు? రైతులకు అన్నదాత సుఖీబాబు ప్రకటించి తెలియటం లేదా? 20,000 రూపాయలు ఇస్తానన్నారంట. ఏవి కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఎక్కడో చూపించు, కమాన్ ఒక్క ఎవిడెన్స్ చూపించు. నేను ఛాలెంజ్ విసురుతున్న చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంతో కాకుండా 20,000 రూపాయలు నేనే ఇస్తానని చెప్పిన దాఖలాలు చూపించి నీకు దమ్ము ధైర్యం ఉంటే. 20,000 రూపాయలు రైతులకు ఇస్తాం అన్నదాత ఉందా అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ఇంక్లూడెడ్ 6,000. You must have some knowledge before going to criticize others. You should know what is going on. Without having some proper knowledge and ideas, you just criticizing Chandrababu Naidu garu, vast visionary leader, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ 1 yearలో గాడిని పెట్టారు పరిపాలన అంతా. ఇవాళ దేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాని కోసం. ఆఖరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్ల రూపాయలతోటి మనం అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. 49,000 కోట్ల రూపాయలకి ఆ రోజు శంకుస్థాపన చేసి వెళ్ళారు మోడీ గారు. మీ టైంలో ఏమైనా జరిగిందా? ఏమైనా కట్టారా? ఉన్నదాన్ని ధ్వంసం చేసేశారు, నాశనం చేసేశారు. దయచేసి అసందర్భమైన మాటలు మాట్లాడకుండా జనజీవన స్రవంతిలో ఉండేదానికి పనిచేయండి. ప్రభుత్వం నుంచి ఏదన్నా పొరపాట్లు ఉంటే సూచించేయండి. అగ్రీ, వెల్కమ్ ఇట్. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం ఎక్కడన్నా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దడానికి ఇదిగో ఇది చేయాలి, ఈ రైతులకి డిమాండ్లు పెట్టండి. ఏం కావాలనుకుంటే కోరుకోండి. డెఫినెట్గా వీ విల్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది హానరబుల్ చైర్మన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ ఆల్సో ఫైట్ ఫర్ దట్ ఇష్యూస్. మేము ఈ ప్రజల కోసం నిలబడతాం, మీరేదో చెప్పండి. అలా కాకుండా ఏదో ప్రచారం చేసుకోవాలి, మాట్లాడాలి, అది మానేయమని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలియజేస్తూ మరొకసారి కళ్ళు మూసుకొని మాత్రం ఉండగాకండి. కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని చక్కగా మాట్లాడటం నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంచెం అవగాహన చేసుకొని 5 ఏళ్లలో గుడ్డిగా ఎలా ఉన్నారో కాకుండా మీ ప్రభుత్వంలాగా కాదు ఈ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అర్థం చేసుకొని ఊరికి రెచ్చగొట్టుకొని ఏదో విధంగా జైలుకు పోవటానికో దెబ్బలు తినడానికి ప్రయత్నం చేయొద్దని హితవు పలుకుతున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.